వలసదారులపై ట్రంప్ సర్కార్ మరోసారి కత్తి ఝుళిపించింది. తాజాగా అమెరికాకు వచ్చే 12 దేశాల పౌరుల రాకపోకలపై ట్రంప్ సర్కార్ నిషేధం విధించింది. కొలరాడోలో ఇటీవల యూదులపై జరిగిన సీసా బాంబు దాడి ఘటన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరే ఒక సంచలనం. ట్రంప్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరు చెప్పలేరు. అయితే ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరెంత చెప్పినా సదరు నిర్ణయాన్ని ఆయన మార్చుకోరు. ఇందుకు ఉదాహరణ ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ ఎడాపెడా పెంచిన సుంకాలు. కాగా తాజాగా అమెరికాకొచ్చే 12 దేశాల పౌరుల రాకపోకలపై ట్రంప్ నిషేధం విధించారు. అనుకున్నదే తడుగా ట్రంప్ అప్పటికప్పుడు సంతకాలు కూడా చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12 దేశాల పౌరుల రాకపోకలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ జాబితాలో భారత్ లేకపోవడం విశేషం. కాగా ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియాతో పాటు మరికొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా బురుండి, క్యూబా, లావోస్తో పాటు మరో 4 దేశాలు ట్రంప్ సర్కార్పై పాక్షిక నిషేధం విధించింది. కాగా ఈ నిషేధ ఉత్తర్వులు ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లో వస్తాయని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. సరైన పత్రాలేని వారు కొలరాడోలో ఉండడం వల్లనే తాజాగా సీసా బాంబులతో దాడి జరిగిందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అంటే తప్పుడు పత్రాలతో అమెరికాకు వచ్చిన వారు అంతిమంగా క్రిమినల్ యాక్టివిటీలకు పాల్పడుతున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో 12 దేశాలపై నిషేధం వేటు వేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో కూడా వలసవాదాన్ని డొనాల్డ్ ట్రంప్ కీలక అంశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలసవాదులపై దాదాపు కత్తి కట్టినంత పనిచేశాడు. అనేక దేశాలకు చెందిన సరైన పత్రాలు లేవంటూ విమానాలు ఎక్కించి వారిని సొంత దేశాలకు పంపించేశాడు. అమెరికా నుంచి మనవాళ్లు కూడా ఇలా విడతలుగా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా 2017లో తప్పుడు ధృవపత్రాలతో యూరోప్లో ప్రవేశించిన కొంతమంది ఉగ్రవాదుల వల్ల ఆ ప్రాంతం ఎంతగా నష్టపోయిందో ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశాడు. 2017లో యూరోప్లో జరిగిన ఉగ్రదాడుల వంటి ఘటనలు అమెరికాలో రిపీట్ కాకుండా తాము తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే వలసదారులపై అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు కూడా అనేక ముస్లిం దేశాలపై ఇలా చర్యలు తీసుకున్నారు. అనేక ముస్లిం దేశాలపై నిషేధం వేటు వేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ సర్కార్ తాజా ఉత్తర్వులపై వెనిజులా దేశం స్పందించింది. మారిన పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లడం వెనిజులా ప్రజలకు ఎంతమాత్రం మంచిది కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి డియోస్టాడో కాబెల్లో హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికాలో పర్యటనకు వెళ్లరాదని వెనిజులా ప్రజలకు ఆయన సూచించారు. కాగా 12 దేశాల పౌరుల రాకపోకలపై నిషేధం విధిస్తూ ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుంకాల విషయంలో అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో న్యాయస్థానాల నుంచి ట్రంప్ సర్కార్కు వ్యతిరేక తీర్పులొచ్చాయి. ఏవైనా చెదురుమదురు సంఘటనలను భూతద్దంలో చూపించి పరాయి దేశాల వారిని అమెరికా నుంచి తరిమేయడానికి అధ్యక్షుడు ట్రంప్ పెద్ద స్కెచ్చే వేశాడు.